ఒక్క సెకండ్ మీరు ఏదైనా మిస్ చేస్తున్నా సరే పడిపోతా. కింద పడినా కూడా జీవితంలోనైనా స్కేటింగ్లోనైనా లెగాల్సిందే. వీళ్ళందరితో పోలిస్తే నేనే వీళ్ళందరికీ జూనియర్ని, వీళ్ళందరూ కూడా నాకు సీనియర్సే. పరిగెడా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. జీవితంలో ఏది నేర్చుకోవడం కన్నా వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ఇక్కడ ఉన్న చిన్నారులు. 3.5 years ఏజ్ నుండి 45 years ఏజ్ వరకు కూడా ఇక్కడ ఉన్న పీపుల్ స్కేటింగ్ మీద చాలా మక్కువ చూపిస్తున్నారు. జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా మళ్ళా లేవాలనే సమయ స్ఫూర్తిని అందిస్తుంది స్కేటింగ్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ ఆల్సో బ్యాలెన్స్ నేర్పించే ఈ స్పోర్ట్ మీద ఎక్స్క్లూజివ్గా ABN నుండి కవర్ చేయడం కన్నా వచ్చాను. లెట్స్ గో. ఇప్పుడు నేషనల్ స్కేటింగ్ కోచ్ రామ్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు స్కేటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. హలో సార్. హాయ్ అండి. సార్ అసలు స్కేటింగ్ వల్ల ఏంటి సార్ అడ్వాంటేజెస్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మెయిన్ బ్రెయిన్ మంచి ఎక్సర్సైజ్ చదువుకున్న పిల్లలకి. అండ్ నెక్స్ట్ బోన్ గ్రోత్ బాగుంటుంది, హైట్ గ్రోత్ బాగుంటుంది వీళ్ళకి. సో వాళ్ళకి మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ వీళ్ళకి ఇచ్చారు. ఏంటంటే మీకు యూజ్ ఏంటంటే వీళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ. బాడీ యాక్టివ్నెస్ సో వీళ్ళ మైండ్ అంతా కాన్ఫిడెంట్ దాని మీద ఉంటుంది. సో వాళ్ళకి దాని మీద ఉంటుంది కానీ వేరే అప్లికేషన్స్ ఉండవు. ఓకే. సో ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా తప్పినా కూడా కింద పడిపోవడమే. ఒక్క సెకండ్ మీరు ఏదైనా మిస్ చేస్తున్నా సరే పడిపోతా. ఓకే. సో మీ దగ్గర ఉన్న చిన్న పిల్లలు అంటే అందరికన్నా చిన్న పిల్లలు ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్? 3 years పాప ఉన్నారండి. 3 years పాప. వాళ్ళని మా దగ్గరికి తీసుకుని వస్తారు. ఎస్ ఎస్. సార్ ఇక్కడ మనకి చూస్తుంటే చాలా మంది రకరకాల స్కేట్స్ అయితే వేసుకుని పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు. అసలు వీళ్ళ ఏజెస్ ఏంటి, వీళ్ళు వేసుకున్న స్కేట్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది ఫస్ట్ బేసిక్ లెవెల్. ఓకే. ఇది ఫస్ట్ మనం ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ లెవెల్ వేసుకుంటే ఈ స్కేట్స్ కట్టుకోవాలి. ఓకే. ఇది లెర్నింగ్ స్కేట్స్, ఇవి టర్నర్స్. ఇది సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది. ఈ పాప ఏజ్ ఎంత ఉంటుంది సార్? 3 years. 3 years. ఓకే. ఇది ఆల్సో 3.5. ఓకే. బాయ్. సో ఇది నెక్స్ట్ లెవెల్. ఇది నెక్స్ట్ లెవెల్. ఇది హై స్పీడ్. అండ్ ఇవి కూడా బేసిక్ లెవెల్ ఇవి కూడా. సో వాళ్ళు ఎవరైనా ఇన్లైన్ స్కేట్ ఇవి ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ లెవెల్ అంటే అది బేసిక్ లెవెల్, అది ప్రాక్టీస్ అవ్వాలి. సో ఒక్కసారి అందరితోటి స్కేటింగ్ చేపిస్తారా? ఎస్. సో చూసేద్దాం. ఇప్పుడు అందరూ కలిపి ఒకేసారి స్కేట్ చేస్తారంట. వాళ్ళతో కలిపి నేను కూడా చేస్తాను. వీళ్ళందరితో పోలిస్తే నేనే వీళ్ళందరికీ జూనియర్ని, వీళ్ళందరూ కూడా నాకు సీనియర్సే. సో ఇప్పుడు నా సీనియర్స్ తోటి నేను స్కేట్
చేస్తేనే పైకి వచ్చేది. అలాగే అలాగే కిందన పడినా కూడా జీవితంలోనైనా స్కేటింగ్లోనైనా లెగాల్సిందే, ముందుకు సాగాల్సిందే. వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా నిన్ను బెటర్ చేసుకోవడానికి ఎలా అనేది అర్థమవుతుంది. అవతల వాళ్ళకి సహాయం ఎలా చేయాలో తెలుస్తుంది. కమాన్, యు వాంట్ గెట్ అప్, కమాన్, గివ్ మీ యువర్ హ్యాండ్, దాట్స్ ఇట్. పరిగెడా. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. స్కేటింగ్ అసలు ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకోవచ్చు సార్? అంటే దీనికి ఏమైనా మందర స్పెసిఫిక్గా మనకి 3.5 years స్టార్ట్ అండి. 3.5 years. ఓకే. ఇప్పుడు మనకి 40 ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు, అడల్ట్స్ కూడా ఉన్నారు మన దగ్గర స్కేటింగ్ వచ్చేవాళ్ళు. 40 years వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంటారా? ఎస్. మరి బట్ 40 years వాళ్ళు కంటే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే. బికాజ్ వాళ్ళ బాడీ వెయిట్కి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే చిన్నపిల్లలు ఒకవేళ పడినా కూడా రికవరీ టైం వాళ్ళకి తొందరగా రికవర్ అవుతుంది. సో వాళ్ళు హిల్ అవుతుంది. బాడీ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో అసలు స్కేటింగ్ లోని ఎన్ని కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి సార్? అంటే ఇందులోని దీంట్లో ఐస్ స్కేటింగ్ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ దీనికి రోలర్ స్కేటింగ్ అండి. దీన్ని రోలర్ స్కేటింగ్ అంటే ఐస్ స్కేటింగ్ అంటే కింద బ్లేడ్ వస్తుంది. ఇదే స్కేట్ కి షూ కి కింద బ్లేడ్ వస్తుంది. ఒలింపిక్స్ లోని ఏదేది ఉంటుంది సార్? లైక్ ఒలింపిక్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఐస్ స్కేటింగ్ ఉందండి. ఓకే, ఐస్ స్కేటింగ్ మాత్రం ఐస్ స్కేటింగ్ ఉంది ఒలింపిక్ లో. అది కూడా స్పీడ్ లేదు. నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఇన్లైన్ స్కేట్ కూడా ఉంటుంది. ఒలింపిక్స్కి వచ్చేసరికి ఇన్లైన్ స్కేట్ ఒకటే అలౌడ్ అండి. ఓకే. జనరల్ స్కేట్స్ నాట్ అలౌడ్. దీంట్లో క్వాడ్ స్కేట్స్ అంటారు, లైక్ దట్ స్కేట్ విత్ షూ టైప్. ఓకే. సో అవి అలౌ ఉండదు. మనకి ఇన్లైన్ స్కేట్ అలౌ చేస్తారు ఒలింపిక్స్లో. అంటే నెక్స్ట్ ఒలింపిక్స్లో మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు ఐస్ స్కేటింగ్తో పాటు ఇది కూడా. ఓకే. అదే జనరల్ కోచింగ్కి ఎంతవరకు ప్రైస్ పడుతుంది సార్? ఇప్పుడు స్కేట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అన్నారు కదా. అవును. జనరల్ కోచింగ్ ఎంతవరకు ప్రైస్ ఉంటుంది? జనరల్గా ఫస్ట్ బేసిక్ లెవెల్ స్కేటర్స్కి మాత్రం 3000లో మొత్తం కిట్ వచ్చేస్తుంది. ఓకే. సో వాళ్ళు బేసిక్స్ ఒక 2-3 months పడుతుందండి. వీళ్ళు ప్రాక్టీస్ బేసిక్స్ రావడానికి 3 months పడుతుంది. 3 months పడుతుంది. ఎస్. ఓకే. సో ఆ 3 months అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్కేట్స్ తీసుకుంటాం విత్ షూ టైప్. ఇది అన్ని హై స్పీడ్ స్కేట్స్. ఓకే. సో దీని మీద ప్రాక్టీస్ అవడానికి ఇది స్టార్టింగే మనకి 6000 నుంచి 9000 అలా ఉంటాయండి ప్రైజెస్. దీంట్లో వీల్స్ ఉంటాయి, స్పీడ్ బేరింగ్స్ అని, సెరామిక్స్ బేరింగ్స్ అని, చాలా మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకే. చిన్నప్పుడు ఇలాగే నా కళ్ళ ముందు ఎవరైనా స్కేటింగ్ చేస్తూ ఉండగా అరే నేను వీళ్ళ స్కేటింగ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చిన్న బాధపడేవాడిని. కానీ విత్ ఇన్ నో టైం ఇలాగ వీళ్ళతో కలిపి నేను స్కేటింగ్ చేయగలుగుతున్నానంటే నేను ఎలా అయితే చేయగలనో మీరు కూడా అలాగే చేయగలరు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్? నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించండి. ఈరోజు స్కేటింగ్ గురించి చూశారు కదా. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ తోటి మీ ముందరకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కెమెరామ్యాన్ శివాతో భరత్ చంద్ర, ABN.